భయంకరమైనటువంటి తుఫాన్ నీ కుటుంబంలో చెలరేగిందేమో, నీ భార్య భర్తల మధ్యలో చెలరేగిందేమో. ఆ తుఫాను చెలరేగి భార్య భర్తల మధ్యలో ఉన్న సంబంధాన్ని దూరం చేసిందేమో, తల్లిదండ్రుల మధ్యలో ఉన్న సంబంధాలను దూరం చేసిందేమో, అన్నదమ్ముల మధ్యలో ఉన్న రిలేషన్ దూరం చేసిందేమో. ఆ తుఫాను భయంకరంగా చెలరేగి కుటుంబాలను అతలకుతలం చేసిందేమో. ఆ తుఫాన్ భయంకరంగా చెలరేగి భారతదేశ ప్రజలను, అన్నదమ్ములుగా జీవిస్తున్న ప్రజలను విభేదాలు పుట్టించి దూరం చేస్తుందేమో. జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనుషులను మనుషులుగా చూడకుండా మనుషులను చంపే విధంగా మతమనే ఆ తుఫాను చెలరేగి భారతదేశాన్ని అతలకుతలం చేయబోతుందేమో. చూడండి, ఆలోచించండి. అలాంటి ఒక టైం వచ్చినప్పుడు, అలాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు, నీ కుటుంబంలో సమస్యలనే తుఫాను చెలరేగినప్పుడు, నీ వ్యక్తిగత జీవితంలో అనారోగ్యమైన తుఫాను చెలరేగినప్పుడు, నీ బ్రతుకు జీవితంలో తుఫాను చెలరేగినప్పుడు, నీకు ఎక్కడ మార్గము లేనప్పుడు, నువ్వు ఎక్కడికి వెళ్ళలేని స్థితిలో, నువ్వెక్కడ ఆనందంగా జీవించలేని స్థితిలో, నీకెక్కడ ఆశ్రయం లేని పరిస్థితులు వచ్చినప్పుడు, ఆ తుఫానుతో అనేక కుటుంబాలు, అనేక గృహాలు, అనేక ఊర్లు కొట్టుకొని వెళ్ళినప్పుడు, ఎక్కడ ఆధారం లేకుండా అందరూ ఆశ్రయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అది ఈ సముద్ర తుఫాను చెలరేగి ఈ ప్రజల మీద పడితే కొంతమంది చనిపోతారు, కొంతమంది ఆశ్రయం కొరకు ఎదురు చూస్తారు, ప్రభుత్వాల తట్టు చూస్తారు, దాతల తట్టు చూస్తారు. కానీ నీ కుటుంబంలో చెలరేగిన తుఫాన్ను ఎవ్వరూ సర్దుమణిగించలేరు, ఎవరు ఆ తుఫాన్ను ఆపలేరు, ఎవరి వల్ల కాదు. నేను ఒక పాస్టర్ గారి బిడ్డ, వివాహమైంది, 2 కుమారులు, భార్య భర్తలు విడిపోయారు. అలా మంచిది కాదు అని నేను ఆ సహోదరితో మాట్లాడాను. బిడ్డ, ఇట్లా కాదు తల్లి, నీకు 2 కుమారులు ఉన్నారు, ఆ పిల్లల భవిష్యత్తు కొరకైనా నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్ళు, ప్రార్థన చేద్దాం. ఎంతమంది త్రాగుబోతురు మారలేదు, ఎంతమంది తిరుగుబోతురు మారలేదు, ఎంతమంది వ్యభిచారులు మారలేదు, ఎంతమంది హంతకులు మారలేదు. ప్రార్థనకు అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా బిడ్డ? నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతానంటే ఆ మంది దేవుడు దిగచ్చి చెప్పినా వినదట. ఆ మూర్ఖురాలకి ఏం చెప్తాం మనం? దేవుడు దిగచ్చి చెప్పినా వినదట. కుటుంబాన్ని నాశనం చేసుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అలా కుటుంబాలను నాశనం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు అనుమానం అనే ఒక తుఫాన్ కుటుంబంలో చెలరేగి కుటుంబాన్ని హతలకుతలం చేస్తూ ఉంది. ఈ రోజులలో అనేక కుటుంబాలలో అనుమానం అనే ఒక దురాత్మ బయటికి వెళ్ళింది. నేను మొన్న చూశాను, న్యూస్లో నేను చూస్తున్నాను, ఒక భర్త గొడ్డలితో భార్య నరికి చంపాడట. ఎందుకు నరికి చంపాడు అంటే అనుమానం. అనేక సార్లు అనేక న్యూస్లు చూస్తున్నా, భార్య భర్తను చంపేసింది. కారణం ఏంటి అని అంటే అనుమానం. ఈ రోజులలో భార్యలు డ్రమ్ములు కొనమంటే భర్తలు వణికిపోతున్నారు. డ్రమ్ ఉంది కదా మన బయట, ఆ వాటర్ డ్రమ్ము, అది కొనమంటే చాలు భయపడుతున్నారు. అందుకద్దని. ఎందుకంటే భార్యలు ఏం చేస్తారు, కోస్తున్నారు, డ్రమ్ములలో పెడుతున్నారు. అవసరం అనుకుంటే పెద్ద కుక్కర్ కొని ఉడకబెడుతున్నారు. కారణం ఏంటంటే అనుమానం. ఈ అనుమానం అనే దయ్యం తుఫానులా చెలరేగి కుటుంబాలను నాశనం చేస్తుంది, భార్య భర్తలను దూరం చేస్తుంది, అన్నదమ్ములను దూరం చేస్తుంది, అక్క చెల్లెలను దూరం చేస్తుంది, ఆత్మీయులను దూరం చేస్తుంది. కులం అనే పేరు దయ్యం. ఈ కులం అనే ఒక తుఫాన్ ఈ భారతదేశంలో మతము కంటే ఎక్కువగా ప్రభావితం చేసి మనుషులను తక్కువ చేసి చంపేది ఏదైనా ఉంది అంటే అది కులం. ఈ కులం అనే తుఫాన్ భయంకరంగా చెలరేగి
దేశాన్ని అతలకుతలం చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఇలాంటి పరిస్థితులలో ఏం చేయాలి? నీ కుటుంబం దూరం అవుతుందా? నీ భార్య నీకు దూరం అయిపోయిందా? నీ పిల్లలు నీకు దూరం అయిపోయారా? నీ భర్త నీకు దూరం అయిపోయాడా? ఈ తుఫాను నీ కుటుంబంలో చెలరేగిందా? తుఫాన్ను అణిచి నిమ్మలపరిచేవారు ఈ భూమిపైన యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. నువ్వు ఎవరివైనా నువ్వు ఏ మతానికి, ఏ కులానికి, ఏ వర్గానికి, ఏ ప్రాంతానికి, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తివైనా వాట్ ఎవర్ మే బి యువర్ సిక్నెస్, ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నా, ఎలాంటి సమస్యలో ఉన్నా, ఎలాంటి వ్యాధిలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి కుటుంబ సమస్యలతో సతమతం అవుతున్నా, ఆర్థికమైన అప్పులనే తుఫాను నీ కుటుంబంలో చెలరేగి నీ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి నిన్ను మనశ్శాంతి లేకుండా చేస్తుందేమో. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఆ సమస్యకు పరిష్కారం ఎవ్వరూ ఇవ్వలేరు. నీ సమస్యకు పరిష్కారం ఇచ్చే ఒకే ఒక వ్యక్తి ఇప్పటి వరకు జీవించున్న జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఆయన వద్దకు రా. ఆ పడవలో ఉన్నవారు వచ్చి యేసయ్యను అడుగుతున్నారట. ఆయన శిష్యులు, ప్రభువా మేము నశిస్తున్నామయ్యా. నువ్వు ఏ విధంగా నశిస్తున్నావు? నువ్వు త్రాగుబోతువై, తిరుగుబోతువై, అంతకునివై, వ్యభిచారుడవై నీ కుటుంబాన్ని నాశనం చేసుకొని, లేక అనుమానముతో నీ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసుకొని, అనుమానం అనే తుఫాను చెలరేపుకొని నీ కుటుంబంలో సమాధానం లేకుండా జీవిస్తున్నావా? ఈరోజు నీ కుటుంబంలో సమాధానం కావాలంటే, నీ పిల్లలు సమాధానంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఒకే ఒక మార్గం, నేను నశిస్తున్నాను ప్రభువా, ఒక్కసారి నా జీవితంలోకి రా యేసయ్యా అని నువ్వు అడిగితే యేసు ప్రభు నీ తుఫాన్ను, చెలరేగిన ఆ తుఫాన్ను అణిచివేయడానికి ఈరోజు సజీవుడిగా మన మధ్యలో ఉన్నాడా? నువ్వు రావాలి ఆయన వద్దకు. డాక్టర్స్ చెప్పారు నీ రోగానికి మందులు లేవని. ఆ బాధతో, వేదనతో కృంగిపోతున్నావేమో, ఆ వ్యాధితో సతమతం అవుతున్నావేమో, చేయని పాపానికి శిక్ష అనుభవిస్తున్నావేమో, చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నావేమో, చేయని నేరాన్ని నీ పైన మోపారేమో, ఇబ్బంది పడుతున్నావేమో, అవమానపడుతున్నావేమో, నిందలు వేశారేమో. కృంగిపోకు ప్రియమైన దేవుని బిడ్డ. అప్పుల బాధతో సతమతమై ఇక చనిపోవాలనుకుంటున్నావేమో, బాధపడికి తుఫాను ఆపగలిగిన శక్తి ఈ భూమిపైన యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే ఉంది. ఈరోజు ఆయన దగ్గరికి రా.